హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ మూవీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో అదే మై బేబీ 2025. తమిళ్లో ఆల్రెడీ డిఎన్ఏ అనే ఒక పేరుతో అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు తెలుగులో కూడా దాన్ని డబ్ చేశారు. సో ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా కాన్సెప్టే ఒక టూ కూడా అంటే కొత్త కాన్సెప్ట్ అని చెప్పొచ్చు అనమాట. అంటే మై బేబీ అంటే తెలుసు కదా, నా బిడ్డ అనే కాన్సెప్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్సిడెంట్ తోటి సీన్ రన్ అవుతుందన్నమాట. అంటే ఆ యాక్సిడెంట్ సీన్ తోటి కంప్లీట్గా ఏంటి అనేది అసలు సినిమాకు ఆ యాక్సిడెంట్ సీన్కి అసలు సంబంధమే ఉండదు. బట్ వస్తున్న కొద్దీ ఎవరెవరు అంటే ఆ సినిమాకి ఎలా లింక్ చేశాడనేది అక్కడ పాయింట్ అనమాట. మై బేబీ అంటే మనకు తెలిసింది, ఆల్రెడీ ట్రైలర్లో మనం కొంచెం చూసాం. ఎలా అంటే పుట్టినటువంటి బిడ్డలు మిస్ అయితే అండ్ మిస్ అయిన తర్వాత ఎలా వాటిని గ్యాంబ్లింగ్ చేస్తారు, ఎలా వాటిని చేంజ్ చేస్తారు, అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, దాని తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, అలా ఆ బేబీ తప్పిపోయినాక వాళ్ళు ఎలా కనిపెట్టారు, దాంట్లో చాలా చాలా డ్రామా ఉంటుందన్నమాట. అది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అంటే సినిమా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పోయిన వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఈవెన్ నేను కూడా అలానే ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా వెళ్ళాను. బట్ సినిమా స్టార్టింగే కంప్లీట్గా హీరోయిన్ క్యారెక్టరేషన్ కూడా చాలా ఒక డిఫరెంట్ క్యారెక్టరేషన్ తోటి స్టార్ట్ అవుతుంటుంది. బట్ అలాంటి ఒక పర్సన్ అంటే చిన్న చిన్న దానికి ఎక్కువగా రియాక్ట్ అయ్యే పర్సన్ని ఒక జెన్యూన్ మెచ్యూర్డ్ పర్సన్ పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పుట్టినటువంటి బేబీ, సో ఆ బేబీని ఒక తల్లి మాత్రమే పుట్టినటువంటి బేబీని గుర్తుపడుతుంది. సో అది వేరే ఎలాంటి బేబీని తెచ్చిపెట్టినా గుర్తుపట్టదు. ఆ కైండ్ ఆఫ్లో స్టోరీ స్టార్ట్ అవుతుంది. బట్ అలా వెళ్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా బేబీ మిస్ అయితే దాన్ని ఎలా కనిపెట్టాలి, ఎలా ఏం చేశారు అనేది కూడా ఆ డ్రామా మొత్తం అలా ఫస్ట్ హాఫ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ అంటే ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ఇంటర్వెల్ దగ్గర ఆ ట్విస్ట్ మాత్రం అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఓహో, దీనికి లింక్ పెట్టారా అని కూడా ఉంటుంది. కొన్ని దాంట్లో మూఢనమ్మకాల గురించి పెడతారు. ఇక దాని తర్వాత సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఆ బేబీ మిస్ అయింది. మిస్ అయిన తర్వాత ఎలా ఎలా కనిపెట్టారు అండ్ దాని తర్వాత వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి, అండ్ సొసైటీలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బట్ అసలుకి అంటే మేజర్గా సొసైటీలో ఒక విషయం ఏంటంటే పిల్లలు లేకపోతే అంటే బేబీస్ గనక లేకపోతే అదొక పెద్ద శాపంగా మార్చారు ఇప్పుడున్నటువంటి సొసైటీలో. అంటే దాంట్లో ఫెర్టిలిటీ సెంటర్స్ చూపించారు. దాని తర్వాత బేబీసు ఎలా ఎలా అంటే పుట్టకపోతే వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారనే విధానాన్ని చూపించారు. దాని తర్వాత గ్యాంబ్లింగ్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్లో ఫారినర్స్ లేకపోతే ఒక పెద్ద దందా గురించి కంప్లీట్గా అసలు ఇది జరుగుతుందా మన చుట్టుపక్కల అని కూడా చూసారు. అంటే పిల్లలు అనేది ఒక సెంటిమెంటల్ ఫూల్స్ని చేసి ఎలా ఆడుకుంటుంది సొసైటీ, దానికి ఫర్టిలిటీ సెంటర్స్, ఐయుఐ, ఐవిఎఫ్ లాంటి ఇవన్నీ కూడా అదొక పెద్ద తప్పుగా చూయించి చేసేటువంటి అన్ని కంప్లీట్గా మన కళ్ళ ముందు కనిపించేలా చూపించారు. అది చాలా బాగుంటుంది. అండ్ ఇక సినిమా మెసేజ్ ఓరియంటెడ్ పక్కన పెడితే చాలా ఎంగేజింగ్గా అనిపిస్తుంది. మనం సినిమా చూసేంతసేపు కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది ఒక్కొక్క ట్విస్ట్ అలా రివీల్ అవుతూనే ఉంటుంది అనమాట. అంత బాగా ఎంగేజ్ చేస్తూ చాలా బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. బట్ ఫైనల్గా సినిమా అంతా ఒక్కడ పాయింట్ ఈ యాక్సిడెంట్ సీన్ అయితే ఏదో ఉందో కంప్లీట్గా అంటే మీకు ఈ యాక్సిడెంట్స్ ఏంటి అని చెప్తే మీకు కొంచెం ఏంటి ఏదో చెప్తున్నారన్న ఫీల్ కావచ్చు. బట్ సినిమా చూస్తే మాత్రం డెఫినెట్గా కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. బట్ ఇప్పుడు ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ సీన్ని ఒక దగ్గర ఎండ్ చేస్తాడు. సో ఎండ్లో ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఈవెన్ ఫ్యామిలీ మూవీ మాత్రమే కాదు, ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ట్విస్ట్లు ఉంటాయి అండ్ దాని తర్వాత మూఢనమ్మకాల గురించి కొంత ఉంటుంది. దాని తర్వాత గ్యాంబ్లింగ్ గురించి ఉంటుంది కొంచెం, అంతే అంటే పిల్లల మాఫియా గురించి ఒకటి ఉంటుంది, బెగ్గింగ్ మాఫియా ఎలా ఉంటుంది అన్నీ కూడా ఒక సినిమాలో 2 hours 20 minutes సినిమాలో చూపించాలంటే చాలా చాలా కష్టం. దాన్ని చాలా బాగా చూపించారు డైరెక్టర్ నెల్సన్ వెంకటేషన్ గారు డైరెక్టర్. అండ్ సినిమా హీరో ఎవరు అని మీకు ఇంతవరకు డౌట్ రావచ్చు. బట్ గద్దలకొండ గణేష్ అని చూసాం మనం సినిమాలో. వరుణ్ తేజ్ గారిని డైరెక్ట్ చేసినటువంటి అథర్వ మురళి గారు, అంటే దాంట్లో డైరెక్టర్ క్యారెక్టర్ ఉంటుంది, అంటే సెకండ్ లీడ్ ఉంటుంది. ఆ హీరో సినిమానే ఇది. అండ్ ఇక నిమిషా సంజయన్ గారు, ఆవిడ సజయన్ గారు చాలా మంచి సినిమాలు చేశారు. ఎస్పెషల్లీ మాలిక్ కానీ జనగణమన కానీ ఇలాంటి సినిమాలలో అవి యాక్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ మీదనే ఎక్కువగా సినిమా డిపెండ్ అయిపోతుంది. అండ్ ఇటు అథర్వ మురళి గారు అండ్ నిమిషా గారి మీద ఈ ఇద్దరు సీన్స్ అండ్ దాని తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఎలా కనిపెడతారు అంటే ఈవిడ పక్కన పెడితే వాళ్ళిద్దరు ఎలా కనిపెడతారు అనేదే సినిమా మొత్తం. అంటే ఇక క్లైమాక్స్ విషయానికి వచ్చినట్లయితే క్లైమాక్స్ కంప్లీట్గా టూ గుడ్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది అనమాట. ఓహో, దీనికోసమా చేసింది, అసలు ఎందుకు చేశారు, ఏంటి మూఢత్వాలు ఏంటి, దీనివల్ల ఈ పాయింట్ అంతా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూపించినటువంటి పాయింట్స్ అన్నీ కూడా ఎండ్ ఆఫ్ ది డే అంటే ఏంటంటే క్లైమాక్స్లో ఒక దగ్గర లింక్ చేస్తారు. సో ఆ క్లైమాక్స్ చాలా బాగా కనెక్టింగ్ అనిపిస్తుంది అండ్ ఇక ఒక ఎంగేజింగ్ పాయింట్ కూడా ఉంటుంది. అవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. అంటే డెఫినెట్గా ఇలాంటి ఒక సినిమాని మస్ట్ వాచ్ మూవీ. అంటే ఇలాంటి ఒక ఐడియా ఇప్పటివరకు ఎవరు చేయలే.
స్టిల్ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో అంటే ప్రీవియస్గా ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ అయితే అవసరం లేకుండా పోయినేమో, బట్ ఇప్పుడున్నటువంటి సొసైటీకి ఇలాంటి సినిమా చాలా చాలా అవసరం. ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండ్ దాని తర్వాత పిల్లలు లేకపోతే వాళ్ళ లైఫే వేస్ట్ అనుకునే వాళ్ళకి కంప్లీట్గా ఈ సినిమా చూస్తే ఒక ఒక ఎమోషన్ కూడా తీసుకోవాలి అనే అంతలా ఉంటుందన్నమాట సినిమా. బట్ ఆ సినిమా డెఫినెట్గా మస్ట్ వాచ్ సినిమా అని చెప్పొచ్చు అనమాట. ఇంత కొత్త కాన్సెప్ట్ తోటి ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక జోనర్ రాలేదు. అది సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు దీన్ని, ఎస్పెషల్లీ ట్విస్ట్ అండ్ కంప్లీట్గా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మస్ట్ వాచ్ మూవీ. ఎందుకంటే ఫ్యూచర్ ఇప్పుడు రాబోయేటువంటి తల్లిదండ్రులు కూడా, న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సినిమాని డెఫినెట్గా చూడాలి. చూస్తే చాలా వాళ్ళకు చాలా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో చూద్దాం. ఈ సినిమా డెఫినెట్గా ప్రమోషన్ ఇప్పుడు ఆల్రెడీ మనకు తెలుసు, తెలుగులో సురేష్ కొండేటి గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఆయన ఎందుకు ఈ సినిమా తీశారనేది డెఫినెట్గా మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. అంటే ఒక తమిళ్ సినిమాని పెద్దగా స్టార్ కాస్ట్ కూడా ఉండనటువంటి సినిమాని ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు, డబ్బులు వేస్ట్ చేసుకోవడానికి డౌట్ రావచ్చు. బట్ సినిమా చూసిన తర్వాత సినిమాని పెట్టిన ప్రైజ్కి నిజంగా వర్తబుల్ అనేలా అయితే డెఫినెట్గా అనిపిస్తుంది. సినిమా ఇప్పుడు చూడాలి అంటే మేబీ నిన్న ఒక ప్రివ్యూ పడింది. సో కొన్ని థియేటర్స్లలో ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ మీ నియరెస్ట్ థియేటర్స్లో కనుక మై బేబీ 2025 తమిళ్లో డిఎన్ఏ ఈ సినిమా కనుక ఉంటే డెఫినెట్గా కొంచెం టైం తీసుకొని చూడండి. ఒక మంచి సినిమా అండ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చూసినాను అన్న ఫీలింగ్ వచ్చి, మెసేజ్ కాదు స్టిల్ ఇది మన లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగేటువంటి ఒక స్టోరీ. అలాంటి ఒక స్టోరీని డెఫినెట్గా చూడాలన్న ఫీలింగ్ కూడా అందరికీ కలుగుతుంది. అండ్ అది సినిమా చూసిన తర్వాత మీరు ఇంకొక 10 మందికి కూడా చెప్తారు ఇలాంటి సినిమా చూడాలని. సో ఇలాంటి కాన్సెప్ట్ మాత్రం చాలా కొత్త కాన్సెప్ట్. ఇలాంటి సినిమాలు వస్తే సొసైటీలో జరిగేటువంటి క్రైమ్ని ఏదైతే ఉందో ఆ క్రైమ్ తెలిసేలా చేయడం అనేది ఈ సినిమా ఒక ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఇది ఇవాళ రివ్యూ. డెఫినెట్గా మస్ట్ వాచ్ మూవీ అని చెప్పొచ్చు మై బేబీ మూవీ. సో ఇది ఇవాళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.